తల్లి. ఓం. మనము కావ్య ప్రకాశం చూస్తున్నాం. ఎక్కడ ప్రారంభం చేశాం మన జీవితాన్ని కావ్య ప్రకాశంలో అంటే మొట్టమొదటిగా అసలు కావ్యము యొక్క ఏం చెప్పుకున్నాండి? కావ్యం యొక్క ఎవరైనా హెల్ప్ చేయాలి. ప్రయోజనం చెప్పుకున్నాం. కావ్యం యొక్క ప్రయోజనం, కారణం, ఆ, లక్షణాలు. అంతే. వాటి యొక్క భేదాలు, భేద ఆ, భేదాలు. లక్షణాలు చెప్పుకున్నాం. అలాగే తర్వాత హేతువు కూడా చెప్పుకున్నామండి. హేతువు ఉంది. హేతువు కూడా చెప్పుకున్నాం. ఇది చెప్పుకుంటే సరే ద్వితీయోల్లాసంలోకి వచ్చాం. ద్వితీయోల్లాసం ఏమని మొదలు పెట్టాడు? ఇది మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం, అందుకని చెబుతున్నా. ఏమని మొదలెట్టాడు ద్వితీయోల్లాసము అంటే అసలు మొట్టమొదట స్యాద్ వాచకో లాక్షణిక శబ్దో అత్ర వ్యంజక స్త్రిధా అన్నాడు. అని ఫస్ట్ శబ్దము యొక్క డెఫినేషన్ ఇచ్చాడు. ప్రథమోల్లాసంలో ఏం చెప్పాడు అంటే అసలు కావ్యం అంటే ఏమిటో డెఫినేషన్ ఇచ్చాడు. ఏమిటది? ఇది మర్చిపోకూడనటువంటి డెఫినేషన్. తదాదౌ తదోషో శబ్దార్థౌ సగుణౌ సగుణావనలంకృతి పునఃక్వాపి అని. అంచేత ఈ మొత్తం అంతా దేని మీద నడుస్తుంది పిక్చర్ అంటే శబ్దార్థాల మీద నడుస్తుంది. కనుక ఈ శబ్దముని మూడు భాగాలుగా చెప్పాడు. ఎక్కడ? తృతీయోల్లాసంలో ఏమని చెప్పాడు? మూడు భాగాలుగా అంటే స్యాత్ వాచక లాక్షణిక వ్యంజక అని అని మూడు రకాలుగా చెప్పాడు. అది అయిన తర్వాత దీనికి అర్థం ఉంటుంది కాబట్టి శబ్దార్థం కదా. ఆ శబ్దానికి అర్థానికి ఏం పేరు పెట్టాడు? వాచ్య లక్ష్య వ్యంగ్యా అని చెప్పేశాడు. వాచ్యాదయ అర్థా స్యు అని కింద వృత్తిలో వాచ్య లక్ష్య వ్యంగ్యా అని దాని డెఫినేషన్ ఇచ్చాడు. కనుక ఈ రెండు మనం పట్టుకోవాలి. సరే, తర్వాత మనం ద్వితీయోల్లాసంలో చూడాల్సినవన్నీ చూసేశాము. చూసిన తర్వాత ఏం చేశాడు? చివరికి వచ్చేటప్పటికి వ్యంగ్యం గురించి చెప్పుకొచ్చి శబ్దానికి రెండు రకాల వ్యంజకాలు ఉన్నాయి. శబ్దానికి రెండు. ఏమిటది? అభిధామూలక వ్యంజకం, లక్షణామూలక వ్యంగ్యం, రెండు చెప్పాడు. ముందు లక్షణామూలకమైనది చెప్పాడు, కానీ విశేషాలు చెప్పిన తర్వాత అభిధామూలకమైనటువంటి వ్యంజాన్ని కూడా చెప్పాడు. ఇక్కడ దాకా మనం నిన్న చూసాం. తర్వాత ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అంటే మూడవ మూడవ ఉల్లాసంలోకి ఇవాళ ప్రవేశిస్తున్నాము. మూడవ ఉల్లాసంలోకి అంతే కదండి ప్రవేశించాలి. ఇంకేమైనా ఉందా? లేదు సార్, మూడో ఉల్లాసమే సార్. రైట్. మూడో ఉల్లాసంలో ఏం చెబుతున్నాడు అని మనం వెళ్దాం అక్కడికి. ఇక్కడ అభిధామూలక వ్యంజకానికి ఏం చెప్పాడు అంటే సంయోగో విప్రయోగశ్చ. ఏదైతే సంయోగానికి కుదురుతుందో దానికే విడాకులు కూడా. అందుకని సంయోగో విప్రయోగశ్చ రెండు. సాహచర్యం విరోధిత అర్థ ప్రకరణం లింగం శబ్ద సాన్య సన్నిధి సామర్థ్యాత్ ఔచితి దేశ కాలో వ్యక్తి స్వరాదయ శబ్దార్థస్యాన్ అవచ్ఛేదే విశేష స్మృతి హేతవ అని అభిధని ఏవి నియంత్రిస్తాయి అని చెప్పాడు. ఇక్కడ జరిగింది ఏమిటి ఈ ద్వితీయోల్లాసంలో అంటే ఒక చిన్న మాట వినండి. సంయోగ అని మనం చదువుకున్నాం. ఉదాహరణ ఒక్కటి చెప్తా, మిగతాన్ని ఆటోమేటిక్ అర్థమైపోతాయి. సంయోగకి ఏమి ఇచ్చాడు ఉదాహరణ? సశంఖ చక్ర హరి అన్నాడు. ఇది ఎప్పుడు వస్తుంది? ఇవన్నీ అనేకార్థస్య శబ్దస్య వాచకత్వే నియంత్రితే సంయోగాచైర్వాచ్యార్థధీకృత్ వ్యాపృతిర్వ్యంజనం అన్నాడు.
19వ కారిక అండి. 19వ కారిక మర్చిపోకండి. అంటే ఏం చెప్పాడు? ఒక దానికి వినండి మా తొడకర్ల కారిక. ఇప్పుడు ఏం చెప్పాడు ఇక్కడ మనకి అంటే అనేక అర్థాలు ఉన్నాయి. ఈ అనేక అర్థాలకి ఈ సంయోగము, విప్రయోగము ఇత్యాది కారణాల వలన ఉన్న అనేక అర్థములు కూడా లోంచి ఒక అర్థాన్ని నియంత్రించేస్తున్నది. అంటే మిగతావి పనికిరాదు అనే కదా. మిగతా అవునండి. అర్థాలు కుదరవు అని చెప్పాలి కదా. అవును సార్. ఆ మిగతా అర్థాలు కుదరవు అని చెప్పడానికి ఏం ఎట్ట చెప్తావయ్యా మిగతా అర్థాలు కుదరవు అంటే, అదే నాయన వ్యంజన అన్నాడు. ఆ వ్యంజకత్వం అలా జరుగుతుంది అన్నాడు. ఎట్లా అంటే ఇప్పుడు సంయోగాద్యై అవాచ్యార్థధీ, అంటే ఏవైతే దానికి వాచ్యం అంటే అర్థం చెప్పకూడదు, దాని జ్ఞానము నీకు ఏదైతే కలిగిస్తుందో ఇక అదే వ్యంజన వ్యాపారము అన్నాడు. అది వ్యంజన కలుగుతోంది, వ్యంజన చేత నిరూపించబడుతోంది. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఎందుకు అంటే దానికి కారణం ఏంటో చెప్పుకున్నాం అనమాట. హరి అంటే కోతి, ఇక్కడ శంఖ చక్రాలు కోతికి ఉండవు కాబట్టి ఈ జ్ఞానం ఎక్కడి నుంచి కదిలింది అంటే గనక ఇక్కడ నియంత్రించిన దాని వల్ల ఏమన్నా నియంత్రించబడిపోతే మిగిలిన వాటిని పక్కకి తోసేయడానికి అవాచ్యది, చెప్పరాని అర్థములను పక్కకి జ్ఞానమును ఏదైతే కలిగిస్తుందో అది వ్యాపృతి రంజనం, అదే వ్యంజకత్వము, వ్యంజన వ్యాపారము అని చెప్పాడు. సరే, దానికి ఉదాహరణలు మళ్ళీ మనకి చెప్పారు. ఇప్పుడు తృతీయోల్లాసంలో ఇప్పుడేం చెబుతున్నాడు ఇక్కడ అంటే మనని తీసుకెళ్ళి సారీ తృతీయోల్లాసంలో అర్థా ప్రోక్తా పురా తేషాం, ఇది ప్రారంభం. చూడండి ఒకసారి తృతీయోల్లాసం తీసుకోండి. అర్థా ప్రోక్తా పురా తేషాం. తేషాం అంటే మనము శబ్దము అర్థము గురించి చెప్పుకుంటున్నాం కదా. ఇప్పుడు అర్థాహ అర్థములను, ప్రోక్తాహ చెప్పబడినవి. ఎప్పుడు చెప్పబడ్డాయ్యా? పురా, ముందే చెప్పబడ్డాయి. దేని గురించి అయ్యా? తేషాం, వాటి గురించి. వేటి గురించి ముందే చెప్పాడు. వాచక శబ్ద, వాచక, లాక్షణిక, వ్యంజక, స్త్రీ చెప్పాడుగా. కనుక తేషాం, ఆ చెప్పబడిన వాటికి అర్థాలు కూడా ప్రోక్తాపురా ఏమని చెప్పాడు? రెండులో అంతే, రెండో ఉల్లాసంలో చెప్పాడు వాచ్య లక్ష్య వ్యంగ్యాహ అని. అదొకసారి గుర్తు చేశాడు ఇక్కడ మనకి. పై నీకు శబ్దార్థాల్లో అర్థము గురించి వాటి లక్షణాలు 3 పేర్లు నీకు ఆల్రెడీ చెప్పేశాను అని చెప్పి ఇప్పుడు ఏం చెబుతున్నాడు? శబ్దార్థం కదా. శబ్దములో 2 రకాలు, అభిధామూలకమైన వ్యంజన, లక్షణామూలక వ్యంజన. ఈ 2 శబ్దం గురించి చెప్పేశాడు రెండో ఉల్లాసంలో. ఇక మిగిలింది ఏమిటి? అర్ధమూలక వ్యంజకత్వం చెప్పాలి. అదే చెబుతున్నాడు. అర్ధ వ్యంజకత్యోచ్యతే కీదృశీత్యాహ, అంటే అర్థము ద్వారా వాచ్య లక్ష్య వ్యంగ్యార్థాలలో వాచ్యార్థము, లక్ష్యార్థము, వ్యంగ్యార్థాల ద్వారా వ్యంజకత్వము చెప్పబడుతోంది అని చెప్పాడు. ఇప్పుడు ఎట్లా? కీదృశీత్యాహ, ఎలా ఉంటాయా అవి అంటే ఇగో ఇలా ఉంటాయ్యా అని చెబుతున్నాడు. వేళ్ళు ఉన్నవాళ్ళు లెక్క పెట్టుకోవచ్చు. వక్తృ, లెక్క పెట్టుకోండి. 1 వక్తృ, నాకు నెంబర్ చెప్పాలి ఫైనల్ గా. బోద్ధవ్య కాకూనాం వాక్య వాచ్య అన్యసన్నిధే ప్రస్తావ దేశ కాల ఆదేహ వైశిష్ట్యాత్. ఆదేహ అంటే ఆది, ఇత్యాదయ అన్నామే. ఈ ఆదికో నెంబర్ ఇవ్వండి. ఎన్నైనాయి? అదైనాయి సార్. వెరీ గుడ్, వెరీ గుడ్.
10 రకాలైన అర్థం. అది కాదమ్మా, ఇంకా ఎక్కువ ఉంటాయి అని మనం 10 దగ్గర అయిపోతాం. ఎందుకు? ఆదయ అన్నాడు కదా. అవును సార్. ఈ ఆదయలో అక్కడ వచ్చేటప్పుడు చేష్టాదయ అని మార్చి చదువుకుంటే ఆ చేష్టల ద్వారా తెలిసేటటువంటి వ్యంజకత్వం ఏదైతే ఉందో అది 10 కింద పెట్టి ఇత్యాదయక చాలా ఉన్నాయి. మనం 10 దగ్గర ఆగుతాము. ఇక్కడ చాలా అతి ముఖ్యమైన విషయాన్ని మనం పట్టుకోవాలి. శబ్దమూలక వ్యంజకాన్ని వదిలేసేయండి. ఇప్పుడు మనం అర్ధమూలక వ్యంజకాన్ని కదా మాట్లాడుతున్నాం. ఏమండి? అవును మీరేం అవును సార్. చేస్తున్నారు? మీరేం చేస్తున్నారు? ఒక కావ్యం తీసి చదువుతున్నారు. ఈ కావ్యం తీసి చదువుతున్నది మీరు కనుక ఇక్కడ తర్వాత చూడండి. వక్తృబోద్ధవ్య కాకూనాం వాక్య వాచ్యాన్య సన్నిధే ప్రస్తావ దేశ కాలాద్యైర్వైశిష్ట్యాత్. వీటి విశిష్టత వలన ప్రతిభాజుషాం అండర్లైన్ చేసుకోవాల్సిన మాట ఇది. ఈ ప్రతిభాజుషాం అంటే ఏంటంటే సహృదయుడైనటువంటి చదవురికి, పాఠకుడికి, తనకి అది అర్థము చేసుకునే ప్రతిభ ఉన్నవాడికి మాత్రమే ఈ అర్థ వ్యంజకత్వాలు బోధపడతాయి. ఇప్పుడు ఒక శ్లోకం ఏదో చెబుతానండి, అది మీకు మామూలుగా అనిపించవచ్చు. ఏది? నేను అనుకున్న శ్లోకము నాకు అర్థమైనప్పుడు ఏదో ఉదాహరణకి ఏమందాం, అతి పృథులం జలకుంభం గృహీత్వా సమాగతాస్మి సఖిత్వరితం క్రమస్వేద సలిల నిశ్వాస నిస్సహ విశ్రామ్యామి క్షణం అనే ఒక శ్లోకం ఉందనుకోండి. కాసేపు అనుకుందామా వద్దా? అనుకున్నాను సార్. రైట్. అనుకున్నట్లయితే దీని అర్థం ఏమిటి? అతి పృథులం చాలా పెద్దదైనటువంటి జలకుంభం నీళ్ల కుండని నా నెత్తిన పెట్టుకుని గృహీత్వా సమాగతాస్మి వచ్చానమ్మా నీ ఇక్కడికి. సఖి, ఓ సఖురాలా, ఎలా వచ్చిందిట? త్వరితం గబగబా నడుచుకుంటూ నెత్తిన పెద్ద కుండ నీళ్ల కుండ పెట్టుకుని గబగబా వచ్చింది. కాబట్టి ఇలా వస్తే ఏం జరుగుతుందండి? ఆటోమేటిక్ గా ఇలా గనక వస్తే ఆటోమేటిక్ గా ఏం జరుగుతుంది? ఒక్క నిమిషం అండి. సో ఇక్కడ ఏం జరిగింది? ఎవడు విన్నా కూడా నర్మమే కదండి, చెమటలు పడతాయి. అంత బరువు మోసుకొచ్చింది, గబగబా నడుచుకొచ్చారంటే నీళ్ళ పైగా నిండు నీళ్ళకుండా పెద్దది అంటే చెమటలు పడతాయి, వణుకొస్తుంది. ఏమండి? ఎంత విపరీతంగా నీళ్లు కారిపోతూ ఉంటాయి, చెమటలు, శ్వాస ఆడదు, ఓపిక ఉండదు, ఇన్ని రకాలు కలుగుతాయి. కాబట్టి ఒక క్షణం విశ్రాంతి తీసుకుంటానే అన్నది. ఇందులో మనకేం తప్పు లేదు, కరెక్ట్ గా ఉంది. వాచకములో అర్థం వింటే హాయిగా సరిపోయింది. కానీ ఇక్కడ అర్ధమూలక వ్యంజకానికి ఇది ఒక ఉదాహరణ. దేనికి దేనికి అంటే మొట్టమొదటిది ఏమిటండి? వక్తృ బోద్ధవ్య కాకునాం అన్నాం కదా. వక్తకి మనసులో ఉన్నటువంటి వ్యంజనం, మనసులో ఉన్న భావం అన్నమాట ఇది. ఈ 10 చెప్పుకున్నాం కదా. వక్తు బోద్ధవ్య కాకునా వాక్య వాచ్య అన్య సన్నిధే ప్రస్తావ దేశ కాల ఆదై. ఈ 10టికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఉదాహరణ చెబుతున్నాడు. ఇక్కడ మనకి వక్తృ అంటే మాట్లాడేవాడి ఉద్దేశములు కొన్ని, వాచ్య బోద్ధవ్య అంటే వినేవాడి ఉద్దేశము. మన ఇద్దరు మాట్లాడుకుంటుంటే నేను ఏమనుకుని మాట్లాడాను, మీకు ఏమన్నా అర్థమైంది. ఇది కాకుండా కాకునాం అన్నాడు. కాకు అంటే అదొక స్వరం అండి. కాకు స్వరం అంటారు, అందరికీ తెలిసే ఉంటుంది. కానీ చెప్పుకుంటాం, వచ్చావా అని లాగుతాం కొంచెం, అంటే ఎవడు రమ్మన్నాడు రా నిన్ను అని అర్థం. కానీ కానీ అంటే ఎవడైనా తింటున్నాడు అనుకోండి పాపం, కానీ కానీ అంటే తినమనా, సిగ్గు లేకుండా తింటున్నారా, ఇంక ఆపరా అనే. కనుక ఈ కాకు అంటే ఏం లేదండి,
ధ్వని వికార అని డెఫినేషన్ ఇచ్చేశాడు మమ్మటుడు మనకి. కింద చూడండి, బోద్ధవ్య ప్రతిపాద్య కాకుర్ధ్వనేర్వికార ప్రస్తావ అంటే ప్రకరణం. బోద్ధవ్య అంటే అర్థం ఏంటి? వక్తుడు అంటే మనకి తెలిసింది. బోద్ధవ్య అంటే ఏమనుకుంటున్నాడు అంటే ప్రతిపాద్య, ఎవరితో మాట్లాడుతున్నావో వాడు. కాకు అంటే ఏమిటయ్యా అంటే ధ్వని వికార. ప్రస్తావ అన్నాడు రెండో లైన్లో. ప్రస్తావ అంటే ప్రకరణం. ప్రకరణం అంటే సందర్భము అని. తర్వాత మిగతా అర్థస్య వాచ్య లక్ష్య వ్యంగ్యాత్మన. వాచ్యార్థము గాని లక్ష్యార్థము గాని వ్యంగ్యాత్మకమైనటువంటి అర్థానికైనా సరే వచ్చేటటువంటి వ్యంజకత్వాన్ని గురించి, వ్యంగ్యాన్ని గురించి మాట్లాడుకుంటాం మనం ఇప్పుడు. ఇవి ఎట్లా వస్తాయో క్రమేణోదాహరణాన్ని వరుసగా ఉదాహరణలు ఇస్తున్నానయ్యా. ఏంటవి అంటే ఆ ఇదే ఇప్పుడు చెప్పింది. అతి పృథులం చూసా, అన్ని సూపర్, ఏం టెన్షన్ లేదు. అతి పృథులం జల కుంభం గృహీత్వా సమాగతాస్మి సఖి త్వరితం శ్రమస్వేద సలిలం నిశ్వాస నిస్సహ విశ్రామ్యామి క్షణం. ఇక్కడ మాట్లాడేవాడి ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం మీకు చెప్పాలండి. ఈ ఉదాహరణలన్నీ కూడా ఏదో ఒక కావ్యం నుంచి స్వీకరించబడ్డవి. ఆ ముందు కథ మనకి తెలియకపోవటం వల్ల ఇది ఇందాకెందుకు అనుకోవాలి అని దయచేసి అనుకోవద్దు. నెంబర్ 1. ఇక్కడ ఇంకోటి, వ్యాఖ్యానతో విశేష ప్రతిపత్తి అని ఒక ప్రమాణం చెప్తారు పెద్దలు. అంటే ఏదైనా సరే దాన్ని వ్యాఖ్యానం చేస్తే విశేష ప్రతిపత్తి, మామూలుగా అర్థం కన్నా విశేషమైన అర్థం మనకి తెలుస్తుంది అని దాని తాత్పర్యం. అంచేత పెద్దలు ఆల్రెడీ దీని మీద వారి అభిప్రాయాన్ని చెప్పుంటారు కాబట్టి వాటిని యథాతథంగా స్వీకరించడం, ఇది ఒకటి. రెండోది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ వీటిలో ఉదాహరణలు చాలా మటుకు ఒక ఇద్దరు కలిసి మొగుడు పెళ్ళాలో, ప్రేయసి ప్రియులో, సఖీ సఖుడు వాళ్ళు కలవటమో, కలుద్దాం అనుకోవడమో, కొట్టుకుదావటమో, ఇట్లా వాళ్ళ యొక్క ఆ రతి క్రీడ దాన్ని చుట్టూనే తిరుగుతూ ఉంటాయి ఉదాహరణలు. ఏమంటే వేరే ఉదాహరణ దొరకలేదా అంటే మన దృష్టి ఎంతసేపు మనకి కావలసిన లక్షణాన్ని ఆ ఉదాహరణలో వెతుక్కోవటం వరకే. ఇది ఎందుకు వస్తుంది అంటే ఉన్న రసాలు అన్నిట్లో కూడా శృంగార రసానికి అదొక రాజారసం. ఎవరికైనా ఆనందాన్ని కలిగిస్తుంది, వయసుతో నిమిత్తము లేకుండా ఎవరికైనా ఆనందం కలిగించేది, తేలికగా అర్థమయ్యేది కనుక. గురుగారు ఎక్కువ స్త్రీలకి తప్పు అన్నట్లు ఉన్నాయి కదా ఈ శ్లోకాలన్నీ మొదటి నుంచి. అలా మీరు దయచేసి స్త్రీవాదాన్ని ఇక్కడ తేక తల్లి, నీకు దండం పెడతా. అదే అంటే అన్ని శ్లోకాలు ఏదో అలా తప్పు పని కాదమ్మా, చేసినట్టు. అట్లా కాదు. ఇక్కడ ఉదాహరణలో ఇచ్చిన వాటి అందుకే చెప్పాము. నేను మొదలెట్టడానికి ముందు నా నోట్లోంచి వచ్చిన మాట అదే. కేవలముగా మనము ఇందులో అధ్యయనము చేయవలసిన విషయం వరకు మాత్రమే బుర్ర పెట్టండి. మిగతా వాటి మీద ఎక్కువ ఆవేశాలు కావేశాలు మనకు అక్కర్లేదు. అలాగే గుర్తు పెట్టుకోండి. మీరు చెప్పింది నేను కాదన్ను, కానీ అటువైపు ఆలోచన పోతే చదవాల్సిందే రాదు, మార్కులు వెయ్యరు. అది రాస్తే వదిలేస్తాం. సరే గురువు. మీరు అన్నది తప్పు కాదు, కానీ అవసరం లేదు, దాని గురించి ఎక్కువ ఆలోచించక్కర్లేదు. ఓకే. అయితే ఇక్కడ ఏం చెబుతున్నాడు ఈ కావ్య ప్రకాశకారుడు అంటే, ఆవిడ మనసులో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈవిడ కలిగిన ఏమిటి? అతి పృథులం జల కుంభం గృహీత్వా సమాగతాస్మి సఖి త్వరితం. ఏ సఖి, ఇలా వచ్చాను. వీటికి వచ్చిన లక్షణాలు ఏమిటి? శ్రమ, స్వేద సలిలము, నిశ్వాస నిస్సహ. ఇది ఎందుకు వచ్చిందిట అంటే వృత్తి చూడండి. అత్ర చౌర్యరథ గోపన గమ్యతే. ఆమె తన సకుడితోటి సీక్రెట్ గా చౌర్య రథ గోపనం,
ఆనందించి వచ్చినది అనేది ఆ ఎదుటివారు కనిపెట్టకుండా ఉండుటకు ఆ వక్తృ యొక్క అర్థం అది ఆవిడ అనుకున్న వ్యంజకం. ఇది వక్తృ వైశిష్ట్యానికి ఉదాహరణగా ఇచ్చిన శ్లోకం. వరుసగా చూస్తున్నాం కాబట్టి. అంటే ఆవిడ చూడంగానే ఏంటి అన్ని చెమటలు పట్టే, ఏంటి అట్లా ఆయాసపడిపోతున్నావు, నువ్వు ఇప్పుడు ఏమన్నా వేషం వేసి వచ్చావా అని ఆ సఖి అడగకుండా దానికి ఒక కారణం వెతికి అతి పురుషులను జలకుంభాన్ని తీసుకొచ్చి చెప్పేసింది అని ఆ కాంటెక్స్చువల్ గా అక్కడ ఉన్న అర్థం అది. ఆ గ్రంథములో ఈ శ్లోకము వచ్చిన సందర్భంలో ఈ అర్థంతో వచ్చింది. అంచేత మాట్లాడే వ్యక్తి యొక్క స్వభావంతో ఈ వాచ్యార్థము మరొక అర్థాన్ని వ్యంజింపచేసింది. ఇక్కడ ఏం చెప్పాడు? అత్ర చౌర్య రథ గోపనం గమ్యతే. తర్వాత ఏమంటున్నాడు? ఓ నిద్దం దోబల్లం ఇవి ఉంది. ఇది ఈ ప్రాకృత భాష మనకి చదవటం రాదు, నేను చదవను. దాని ఛాయా శ్లోకాన్ని చదువుకుందాం. ఏమిటది? ఔన్నిద్ర్యం దౌర్బల్యం చింతాలసత్వం సన్నిశ్వసితం మమ మందభాగిన్యాః కృతే సఖి త్వామపి అహహ పరిభవతి. ఇది శ్లోకం. అసలు ముందు శ్లోకం యొక్క అర్థాన్ని చూద్దాం. మళ్ళీ సఖి అంటే ఓ సకురాలా, మందభాగిన్యాః మమ కృతే, మమ మందభాగిన్యాః కృతే అంటే దురదృష్టవంతురాలైన నా మూలాన్నించి, త్వామపి నువ్వు కూడా హరహ, అహరహ అంటే ప్రతిరోజు కూడా ఏమిటవుతుందిట? ఔన్నిద్ర్యం. ఔన్నిద్ర్యం అంటే నీకు నిద్ర లేకపోవటము. ఏమండి? తర్వాత దౌర్బల్యం, మనసు శరీరం అంతా కూడాను బాగా నిస్త్రాణ పడిపోయినట్టుగా కనబడుతున్నది. ముఖం ఎలా ఉందయ్యా? చింత, అలసత్వం, దిగులుగా అలసిపోయిన దానిలాగా ఉన్నావు. సనిశ్వసితం, ఓ తెగ పీల్చేస్తున్నావు. అంటే బాగా ఊపిరి ఎక్కువగా పీల్చుకుంటూ కంగారులో గాని అలసటతో గాని ఇత్యాదితో కనుక నిట్టూర్పులు అందందని. వీటి వల్ల నువ్వు అలా బాధపడుతున్నావే సఖీ అని అన్నది. అని ఎవరన్నారు? ఒక నాయిక తన దూతితో సఖితో అంటోంది. దీనికి కథాభాగంలో వెనక భాగాన్ని పెద్దలు ఏం చెప్పారంటే ఇతరత్ర చెప్పినటువంటి దానిలో ఇతరత్ర పెద్దలు చెప్పిన దగ్గర ఏం చెప్పారంటే ఈ నాయకుడితో గొడవ పడిందిట. ఈ నాయకుడితో గొడవ పడిందిట. గొడవ పడితే మరి వాళ్ళకి ప్యాసిఫై చేయాలి కదా. అందుకని సఖికి ఏం చెప్పిందిట? నువ్వు వెళ్ళి వాడిని బతిలాడి తీసుకురావి అని చెప్పింది. ఈ తీసుకురావడం కోసం ఈ సఖి ఏం చేస్తోంది? వాళ్ళ దగ్గరికి వెళ్తోంది, బతిలాడుతోందో ఏం చేస్తాం మనకి సంబంధం లేదు. కానీ ఆ బతిలాటం మాట పక్కకు పెట్టి వాడితో తిరగటం ప్రారంభం చేసిందిట. ఇది ఈవిడికి తెలిసింది. ఆ విషయం చెప్పాలి పైకి, కానీ ఈవిడ చెప్పిందో లేదో మనకి తెలియదు, ఈవిడికి తెలిసిందో లేదో మనకి తెలియదు. కానీ ఈవిడ ఏమంది? నీకు నా దౌర్భాగ్యం వల్ల అంచేత నేను వెళ్ళలేకపోతున్నాను వాడి దగ్గరికి, కానీ నువ్వు వెళ్ళావు మమ కృతే, నా కోసమని. త్వామపి అహహ, నువ్వు కూడా నా కోసం వెళ్ళి చాలా ఇబ్బంది అనుభవిస్తున్నావే. పరిభవతి, నాలాగానే అనుభవిస్తున్నావు. ఏమిటి అనుభవిస్తున్నావు? నిద్ర లేకపోవటం, దుర్బలత్వం, వాడు రాకపోయేటప్పటికీ నిట్టూర్పులు, చింత, అలసత్వం. ఇవన్నీ ఎవరికి వస్తాయి అంటే ప్రియుడు రాకపోతే వచ్చేటటువంటి వారికి వచ్చే లక్షణాలన్నీ సఖిలో కనపడితే
దానికి ఆ సంఖ్యకి అట్లా అర్థం అనమాట వాచ్యాలు. అమ్మో ఇవన్నీ దానికి తెలిసినట్టున్నాయి, అందుకని నన్ను ఇట్లా చెప్పుతోంది అనే విషయం దాని భావనలో కలిగింది అని ఇది బోద్ధవ్యాలో చెప్పారు. తర్వాత కాకునాం, మూడోది ఉంది కదండి కాకునాం. ఇంతకు మించి ఇక్కడ చెప్పుకునేందుకు ఏం లేవు. కాకునాం అన్నది ఇంకొకటి. ఈ కాకు స్వరంతో వచ్చేటటువంటి వ్యవహారం ఎట్లా ఉంటుంది అంటే, ఇక్కడ ఈ శ్లోకాన్ని ఒక్కసారి చదువుతా వినండి. తథాభూతాం 15వ కారికండి. దొరికిందా? దొరికింది సార్. తథాభూతాం దృష్ట్వా నృపసదసి పాంచాలతనయాం వనే వ్యాధైః సార్థం సుచిరముషితం వల్కలధరైః విరాటస్యావాసే స్థితమనుచితారంభ నిభృతం గురుః ఖేదం ఖేదం ఖిన్నేమయి భజతి నాద్యాపి కురుషు అని ఈ నాని కొంచెం లాగాడు అనమాట. నాద్యాపి కురుషు అని అంటే ఇక్కడ ఒక్కసారి తాత్పర్యాన్ని చూద్దాం. తదా భూతాం దృష్ట్వా నృపసదసి, ఇక్కడ గురుహు అంటే పెద్దవాడా అని. 4వ పదంలో గురుహు అంటే పెద్దవాడా. ఎవడి పెద్దవాడు అంటే ధర్మరాజు. ఈ పద్యం ఏం చెప్పాడు? ధర్మరాజు గారు ఏదో ఒక సందర్భములో భీముణ్ణి తప్పు పట్టాడు. ఎందుకు ఇలా చేశావయ్య అనేదో అన్నట్టున్నాడు. అంటే భీముడు ధర్మరాజును ఉద్దేశించి చెప్తున్నటువంటి శ్లోకం ఇది. ఏమండి? భీముడు ధర్మరాజును ఉద్దేశించి చెబుతున్నాడు. గురుహు ఉన్నయ పెద్దవాడా, తథాభూతాం ఆ రోజు చూశావు, దృష్ట్వా ఏమిటి? నృప సదసి పాంచాలతనయాం. మరి ఆ పాతికలతో ఓడిపోయినప్పుడు వాడు దాన్ని వివసనం చేయడానికి లాగటము గొడవ అవన్నీ చూశావు. కండిషన్ ఒక స్టేట్మెంట్ నెంబర్ 1 ఇది. ఏమండి? ఒక సందర్భం చెప్పాడు. తర్వాత దానివల్ల ఫలితం ఏమిటైంది? అరణ్యవాసం చేయాల్సి వచ్చింది. వనే వ్యాధై సార్థం, వనాల్లో ఉండేటటువంటి ఆ వనచరులతోటి కలిసి ఒకరోజు కాదు 2 రోజులు కాదు, వనమునందు వ్యాధై సార్థం వాళ్ళతో కూడి సుచిరముషితం చాలా కాలమే హాయిగా గడిపేశాం. అది కూడా ఎట్లా? వల్కలధరై నారబట్టలు కట్టుకుని ఇక్కడ గడిపేశాం. 2 విరాటస్యావాసే అంటే విరాట్ రాజు కొలువులో స్థితం అనుచితారంభ నిభృతం. మనం ఎవరువయ్యా? రాజపుత్రులము. రాజచిహ్నాలతో రాజలక్షణాలతో రాజకార్యాలు చేయాల్సిన వాళ్ళము. మనం ఏం చేసాం అక్కడ విరాట్ రాజు దగ్గర? అనుచితారం ఏమిటి? వాడు పాతికలాడా, వాడు వంట చేశాడా, ఒక డాన్స్ నేర్పించాడా, వాడు గుర్రాలు కాశాడా, వాడు నూనె తోలాడా, ఇంకాడైనా జడలు కుప్పులు వేసుకుంటూ గడిపిందా? ఇవన్నీ రాజరిక లక్షణాలేనా? అంచేత విరాటస్యావాసే స్థితం అనుచితారంభ నిభృతం గురుః ఖేదం ఖిన్నే మయి భజతి నాత్యాపి కురుషు. ఇప్పుడు ఇక్కడ చూడండి ఒక్కసారి. ధర్మరాజు గారికి ఏ సందర్భాల్లో కోపం రావాలి? తదా భూతాం దృష్ట్వా నృప సదసి పాంచాలతనయాం. ఇప్పుడు కోపం రావాలా వద్దా కౌరవుల మీద? ఏమండి? ఖిన్నే మయి భజతి. ఖిన్నే
నా అద్యాపి కురుసై కౌరవుల మీద ఈ రోజు కూడా నీ కోపం రావట్లే. నా మీద పడి ఏడుస్తున్నావు నువ్వు. ఎప్పుడు రావాలి నీ కోపం? అప్పుడు రావాలి. సరే, అది ఒకటి కాదయ్యా, రాలేదయ్యా. వనే వ్యాధై సార్ధం శుచిరముషితం వల్కలధరై. అడవిలో వాళ్ళ దగ్గర వనచరులలో పడి వాళ్ళతో పాటు కలిసి ఆనందంగా 13 ఏళ్ళు గడిపామయ్యా. 12 ఏళ్ళు గడిపామయ్యా. క్యాహయ్యే, అప్పుడు నీ కోపం రాలే. సరే, రాచరికం ఏమీ లేకుండా విరాటస్యావాసే స్థితమనుచితారంభణ నిభృతం, అప్పుడు రాలే. ఇప్పుడు ఏం చేస్తున్నావు? గురువు మయి భేదం ఖేదం భిన్నే మై భజతి నా అద్యాపి కురుషు. ఇవాళ కూడా నీ కోపం రావట్లేదేమిటి అంటే ఆ కాకు స్వరంతో ఏం చెప్పాడనమాట. అంటే ఇక్కడ ఏమైంది? కాకు వైశిష్ట్యం వల్ల ఈ వాక్యానికి, ఆయన చెప్పిన శబ్దానికి వ్యంజకత్వం కలిగింది. ఇది వేణి సంహారం అనే నాటకంలో భాగం అండి. ఆ వేణి సంహారం కథ మీకు తెలిసిందే. ఆయన ఆయన జడముడి వేస్తాను రక్తంతో అని చెప్పడము. సంహారం అంటే చంపడం కాదు, దగ్గరికి చేయుట. సంహారము దగ్గరికి చేయుట అంటే ముడి వేస్తానన్నది ఆ నాటకంలో తాలూకుది. అని ఆ సందర్భంలో మాట్లాడుతూ ఉంటే, ఇప్పుడు చూసి ఇలా చేసావు, ఇప్పుడు చేసి ఇలా చేసావు అని ఈ విధంగా భీముడు మాట్లాడిన మాటల్లో పురుషు అన్నా నా మీదైనా సరే ఆ లాగటం ద్వారా స్వర వికార ధ్వని వికార అన్నాడు కాకుని. నాద్యాపి వాటికి కూడా నీకు రావట్లేదయ్యా. ఇక్కడ కాకు ఉందన్నమాట. దాని ద్వారా ఏ వ్యంజకత్వం అవుతుంది? వ్యంగ్యార్థం అవుతుంది. ఇది ఇక్కడ రకరకాలైనటువంటి వ్యవహారాలు ఉన్నాయి. ఏమండి, ఆ వ్యవహారాలు కొన్ని మనకు అవసరము లేదు. ఏమిటది? ఉదాహరణకి చెబుతా. ఈ కాకు లక్షణాలను చెబుతున్నప్పుడు వాచ్య సిద్ధ్య రంగం కాబట్టి గుణీభూత వ్యంగ్యము అని శంకించరాదు అని మీకు బుక్లో రాసి ఉంటుంది. ఈ గుణీభూత వ్యంగ్యము గురించి, ఈ వాచ్య సిద్ధ్యంగం గురించి, ఏది అంగమో ఏది అంగియో, ఎందుకు అవుతుందో ఎందుకు కాదో అన్న విషయాలు 5వ ఉల్లాసంలో చెబుతాడు. ఇక్కడ చెప్పడు కాబట్టి దాన్ని మీరు పట్టించుకోవద్దు. దాని ఏరియాను వదిలేసేయండి. అంచేత ఇక్కడికి కాకు అయిపోయింది. తర్వాత ఏంటండి? తర్వాత వాక్యం ఏంటి? సార్, వాక్యం. వాక్యం. దానికి ఏం చెబుతున్నాడు? తదా మమ గండస్థల నిమగ్నాం దృష్టిం నానైషీరన్యత్ర ఇదానీం సైవాహం తౌ చ కపౌలౌ నసా దృష్టి. ఇక్కడ ఈ స్కీమ్ లో ఉన్న వాళ్ళు ఎవరయ్యా అంటే, ఒక నాయకుడు, ఒక నాయకి, ఆ నాయకి యొక్క సఖి. ఏమండి, ఇక్కడ వాక్య వైశిష్ట్యం వల్ల వచ్చేటటువంటి వాక్యం ఎట్లా వ్యంజకం అవుతుందంట అని చెప్తున్నాడు. సారీ, ఇక్కడ ఎవరెవరు ఉన్నారండి? 3 క్యారెక్టర్స్ ఉన్నాయండి. ఇప్పుడు నాయకుడు, నాయిక, సఖి. ప్రియురాలు. నాయక సఖియో ఎవరో ప్రియురాలు. ఈ నాయకుడి దృష్టి ఎవరి మీద ఉంది? ఆ ప్రియురాల మీద ఉంది, నాయక మీద లేదు. వాటి దాన్ని చూడాలని కోరిక, కానీ ఆ పని చేయకుండా ఆవిడ ఉన్నాం అక్కడ. అందుకని ఏం చేస్తున్నట్ట చూడండి. అసలు ఆ కవి కల్పన అండి. అక్కడ కల్పనని మనం మెచ్చుకోవాలి. ఈ నాయిక యొక్క చెక్కిళ్ళను చూస్తూ కూర్చున్నట్టు ఇట్లా. నాయిక చెక్కిళ్ళని మాత్రమే చూస్తున్నాడు. కాసేపు ఉన్నాక ఆ సఖి లేచి వెళ్ళిపోయింది అక్కడి నుంచి. అప్పుడు దృష్టి మరల్చాడు, చూడటం మానేశాడు. ఎందుకుట అంటే
నాయిక చెక్కిళ్ళ అనే అద్దములో ఆమె యొక్క ప్రతిబింబము కనపట్టింది కాబట్టి నాయికని చూస్తున్నట్టుగా ఉండి ప్రియురాల్ని ముఖాన్ని ఆవిడ చెక్కిళ్ళని అద్దంలో చూశాడు. ఇది కథ. ఇక్కడ కథ అది. అగ్నిమిత్రుడు మాలవిక లాగా గురువు గారు. ఏమి లెక్కేసుకో. మీకు ఈ ఉదాహరణ అన్ని చోట్ల కనపడతాయమ్మా. కరెక్ట్ గా చెప్పారు. మాలవిక అగ్నిమిత్రంలో అంతే కనపడుతుంది మనకి. ఇది అంటది. ఇప్పుడు వృత్తి చూడండి. అత్ర తదా మమ గండస్థల నిమగ్నాం దృష్టిం నానైషీరన్యత్ర. అప్పుడు చూసావు, ఇప్పుడు చూడట్లే. ఇదానీం సైవాహం తౌచ కపోలో నసా దృష్టి. ఇప్పుడు కూడా నీకు ఆ దృష్టి కనపడట్లేదు. అత్ర మత్సఖీ కపోల ప్రతిబింబిత పశ్యతస్తే. ఇక్కడ నా సఖి యొక్క కపోల ప్రతిబింబిత, నా కపోలముల యందు ప్రతిబింబముగా ఉన్నటువంటి, ఇది బింబమైతే అది ప్రతిబింబముగా ఉన్నటువంటి నా సఖి ముఖాన్ని చూడటానికి నా కంఠస్థలంలో చూస్తూ పశ్యతస్తే నువ్వు చూస్తూ ఉన్నావు. దృష్టిరన్యైవాభూత్ చలితాయాం తూ. ఆవిడ కథలు వెళ్ళిపోగానే తస్యాం అన్యైవ జాతేత్యహో ప్రచ్ఛన్న కాముకత్వం తే ఇది వ్యంజతే. గూఢముగా చేసే కాముకత్వము, ఆ నాయకుడి యొక్క కాముకత్వాన్ని ఈ శ్లోకము బయట పెడుతోంది. ఈ వాక్యము వల్ల. ఏ వాక్యం వల్ల? ఈ మాట్లాడింది కదా, ఏమని? తదా మమ కంఠస్థల నిమగ్నాం దృష్టి నా నైషీరన్యత్ర అనే వాక్యము వల్ల ఈడు చేసినటువంటి ప్రచ్ఛన్న కాముకత్వం అంటే గుప్తముగా, గోపనీయముగా ఆ సఖితో వీడు చేసుకునేటటువంటి దాని మీద ఉన్న కోరిక బయట పెట్టింది ఈవిడ అని ఇక్కడ. అసలు ఆ కవి చూడండి, నాయక పక్కనే కూర్చుని ఉందిట, దాన్ని ప్రియురాల్ని చూడాలనుందిట. అందుకని నాయకకి ఎలా ఉంటే మళ్ళీ భయపడుతాడు. భయపడి ఏం చేశాట? నాయక చెక్కిళ్లలో, అంటే నాయక చెక్కిళ్ళు గొప్ప అని చెప్పాడా ఇక్కడ? దాన్ని చూద్దాం అనుకున్నాను. ఇటు చెప్పుకోవచ్చు, అటు చెప్పుకోవచ్చు. ఏమంటే మరి అలా మీరు వెంటనే అడగాలి, ఏమంటే మరి ఇది వాక్యానికి మాత్రమే ఉదాహరణ ఎలా అవుతుంది అని ప్రశ్న పడాలిగా. ఇక్కడ చిన్న విషయం ఏంటంటే అమ్మ, ఒకే శ్లోకములో అనేకమైన వ్యంజకాలు రావచ్చు, వ్యంజనలు రావచ్చు, అర్ధి వ్యంజనలు. కాకువు రావచ్చు, బోద్ధవ్య వైశిష్ట్యం రావచ్చు, వక్తృ వైశిష్ట్యం రావచ్చు, ఇతరత్ర కూడా రావచ్చు. అలా ఇస్తే ఏది ప్రధానమైన వ్యంగ్యంగా మనం అర్థం చేసుకోవాలి, ఏది అప్రధానమైనదిగా అర్థం చేసుకోవాలి అనేది మనకి తెలియటం కష్టము. అందుకని మన మీద ప్రేమతో మమ్మడు ఏం చేశాడు, దేనికది సపరేట్ గా అది ప్రాధాన్యం ఉన్నటువంటి వ్యంగ్యంతో ఉదాహరణగా ఇచ్చుకుంటూ పోయాడు. కానీ ఇక్కడ ఏం అర్థం చెప్పుకోవాలి, ఇక్కడ వాక్యము అనే వైశిష్ట్యము వల్ల కలిగేటటువంటి ఆర్ధి వ్యంజనని మనము ప్రధానముగా స్వీకరించి ముందుకు వెళ్ళాలి. అంచేత ఆ తదేక దృష్టితో ఉంది వ్యవహారం అంతా. నువ్వు అప్పటిదాకా ఎంత జాగ్రత్తగా చూసావరా నాయన ఆడు ఉన్నంతసేపు? అమ్మా, ఇట్లా వెళ్ళిపోగానే దృష్టి మరలు చేశావా? కనీసం నా వైపు తలదిప్పవా? ఇందాక నుంచి చూసిన ప్రచ్ఛన్నంగా లేదేమో కదా, తెలిసిపోయింది నాయకకి. కనుక ఇందాక నుంచి ఉన్న నేను దాన్నే, ఇందాక నుంచి ఉన్న బుగ్గలు నావే. మరి చూపు మాత్రం తేడా, నీ చూపులో తేడా వచ్చింది. ఎందుకు? అది ఉన్నప్పుడు ఒకలాగా చూసావు, ఇప్పుడు ఇంకోలా చూస్తున్నావు. అంటే విషయం అర్థమైపోయింది కదా. ఈ వాక్యము ద్వారా, ఈ మొత్తం వాక్యం ద్వారా అక్కడ వాక్య వైశిష్ట్యముతో వ్యంగ్యము కలిపడింది. ఇది వ్యంజతే ప్రచ్ఛన్న కాముకత్వం వ్యంజతే. మీరేం చేయాలంటే టేబుల్ రాసుకునేటప్పుడు ఇది ఏమన్నా ప్రచ్ఛన్న, దాన్ని ఏమంటారు, వాక్యమునకు అని రాసుకున్నప్పుడు ఈ తదా మమ గండస్థల నిమగ్నం అనే శ్లోకాన్ని లైన్ రాసుకుని పక్కనే ఉన్న ప్రచ్ఛన్న కాముకత్వం
రాసుకుంటే, వ్యంజతే అనే పైన హెడ్డింగ్ లో పెట్టి ప్రచ్ఛన్న కాముకత్వం అని రాసుకుంటే, ఒకసారి ఇలా చదువుకుంటే ఈ 10 వచ్చేస్తాయి. అంటే ఏ ఏ ఏ ఏ కాంటెక్స్ట్ కి ఏ శ్లోకం ఇచ్చాడు, అందులో వ్యంజించబడిన విషయం ఏమిటి? రతి గోపనమా, లేకపోతే గనక గూఢ గోపనమా, లేకపోతే గనక తిట్టడమా, లేకపోతే ఇగో ఇట్లా ఏంటంటే దాని ఏడుపా, ప్రచ్ఛన్న కాముకత్వాన్ని బయటపెట్టడమా, ఇవన్నీ మనం రాసుకుంటాం అక్కడ. ఇట్లా అసలు ఆ కవి యొక్క కల్పన అసలు ఇది చదువుతున్నప్పుడు నాకు విపరీతమైన ఆశ్చర్యం అనిపించింది. గండ స్థలంలో దర్శించాడు అంటే, గండము స్థలము అంటే బుగ్గలు ఎంత నున్నగా ఉన్నాయా? ఇక్కడ నున్నగా ఉంటే ఒకటే కాదు, ఆవిడ నల్లగా ఉందని కూడా అద్దంలో పనిచేయదు ఆ బుగ్గలు. కనుక నాయికని వర్ణించాడా? ఈయనైనా ఊహించుకోవచ్చండి మనం. అందుకే ఆయన ముందే చెప్పాడు, ఈ వ్యంగ్యం నీకు అర్థం కాకపోతే నువ్వు తెలుసుకోవాల్సిన విషయం నేను తప్పు చెప్పానని కాదు. ఏం తెలుసుకోవాలి నువ్వు అప్పుడు అంటే, నాయన నీకు ప్రతిభ లేదు. నీకు ఇదేంటి ఎవరికి తెలుసుంటా? ప్రతిభాజుషాం అని చెప్పాడు కదా 21వ కారికలో. వక్తృబోద్ధవ్య కాకునం వాచ్యం చెప్పుకుంటూ వచ్చి, ఇది ఎవరు తెలుసండి? వైశిష్ట్యాత్ ప్రతిభాజుషాం, ఆ ప్రతిభ కలిగిన వాళ్ళకే తెలుస్తుందయ్యా అన్నాడు. కనుక మనకు అంటే అర్థం మనందరం కాదు. చెప్పేస్తాం సార్. అంటే అమ్మా మనందరం చెప్తాం మాకు తెలిసిందని చెప్పడానికి. అంటే ఇప్పుడు మనకు చెప్పట్లే, నేను తెలియపోయినా చెప్పట్లే. తెలిసిందని చెప్తాం. అది కాదు తల్లి, నేను చెప్పట్లే. ఇప్పుడు ఏదో నా పెద్ద తెలిసిన వాళ్ళగా. అలా ఏం లేదు సార్, మీకు చాలా బాగా తెలుసు. కనుక ఇది ఇక్కడికి వచ్చాం. కానీ ధర్మరాజుని తిట్టిన ఆ కాకు చూసారా అండి? ఎంత కడుపు రగిలిపోతే భీముడు ఏంటయ్యా ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? 14 ఏళ్ల క్యారెక్టర్లు లాగాడు కిందకి. 3 వాక్యాల్లో చెప్పాడు తిట్టి. 3 వాక్యాల్లో చెప్పాడు. ఎందుకు చెప్పాట? ఈ ఇన్ని సిగ్గు లేకుండా జరిగినా కూడా ఇంకా వాడితో యుద్ధం చేయొద్దు, మనం పోయి వాడితో మాట్లాడదాం అంటాడండి బుద్ధి లేకుండా మా అన్నగారు. అన్న కడుపు రగిలిపోయింది, కానీ అన్నగారే తిట్టలేడు. అక్కడ చూడండి, అన్నగారిని తిట్టలేడు కానీ తిట్టాలి అన్నదానికి పదౌచిత్యం చూడండి ఒకసారి. గురుహు అనే మర్యాదను తగ్గించలేదు. ఇప్పటికీ నన్నే తిడుతున్నావేంటయ్యా, వాళ్ళ మీద రావాలి కదా నీ కోపము అని ఆయన అనదలుచుకుంది అన్నాడు. మర్యాదకి భంగం కలిగించలేదు. ఎంతకాలం నుంచి ఏ ఏ సందర్భాల్లో అసలు వీడు యుద్ధం ప్లాన్ చేసి ఉండాలి ధర్మరాజు? తదాభూతం దృష్ట్వా నృప సదస్సు పాంచాల తనయాం, అప్పుడు చేయాలి యుద్ధం, అప్పుడు చేయలేదు. వనే వ్యాధేశార్థం సూచిరముషితం కల్కలధరే, అప్పుడూ చేయలేదు. విరాటస్యావాసే స్థితం అనుచితారంభణ నిభృతం, అప్పుడూ చేయలేదు. ఇప్పుడు చేయరండి, ఇప్పుడు ప్లాన్ చేయకుండా కూర్చున్నాడు ఇట్లా గడ్డంగా చేపెట్టుకుని. ఎవడే అయినా భీముడికి ఎంత కడుపు రగిలిపోయి ఉండాలి. అది సరే, అక్కడ కాకుకు ఉదాహరణగా ఇచ్చారనుకోండి. అది గురుగారు 10వది మీరు పెట్టారు కదండి, అంది సరిగ్గా లేదండి వినడానికి. మళ్ళీను ఏదమ్మా? 10వ వీడియో పెట్టారు కదండి, 10th వీడియోలో అది సరిగ్గా రికార్డింగ్ అవ్వలేదు సార్. అవునా? నేను విన్నాను మళ్ళీను, అది ఇంగ్లీష్ లో వస్తుంది. అవునా? అవును సార్. నేను ఒకసారి చూస్తాను. 10 నెంబర్ వీడియో కదా? అవునండి. నేను చూస్తాను. నేను మళ్ళీ వెంటనే విందామని చూశాను. ఆ రోజు మీరు మ్యూట్ ఉంటే అన్మ్యూట్ చేసుకోండి సార్ అని చెప్పాము. అదంతా ఇంగ్లీష్ లో వస్తుంది. చూస్తా తల్లి, ఒకసారి చూస్తా. అలాగే సార్. థ్యాంక్ యూ. ఎందుకంటే నాకు చెప్పకపోతే ఎక్కడ తెలుస్తాయి తల్లి, తెలియాలి కదా. నేను మళ్ళీ విన్నాను. వింటే అక్కడ అంతా ఇంగ్లీష్ లో వస్తుంది. తర్వాత అసలు వినబడలేదు సరిగ్గా కొంతసేపు. నేను రమాదేవి గారు, దానిని మీరు అక్కడ మీది బై మిస్టేక్ అది ఇంగ్లీష్ అని వచ్చేసి ఉంటుంది. యూట్యూబ్ వీడియోస్ అలాగే బై మిస్టేక్ మీరు గనక మీకు ఒకసారి మీరు కూడా వినండి, ఎవరైనా వేరే వాళ్ళు కూడా వినండి, అప్పుడు కన్ఫర్మ్ చేసి గురుగారికి చెప్పండి. ఎందుకు నేను వింటే మీకు ఏమైనా అభ్యంతరమా? లేదు సార్, మీకు టైం ఉండాలి కదా సార్, ఓ అంతకన్నా బోల్డ్ టైం మరేం ఉంది. లేదు. సరే సార్. సరే, ఇక్కడ దాకా అయిపోయింది కదా.
ఇక్కడ ఎక్కడెక్కడ ఏ ఏ శబ్దాలతో ఏ ఏ పదాలతో మనకి వ్యంగ్యం వచ్చిందో అవన్నీ చెప్పుకుంటూ పోతున్నాడు. తర్వాత ఏంటంటే వాచ్యం అనుకుంటా కదా. అవును సార్. అవును గురుగారు. ఉమ్. వాచ్యార్థము వ్యంగ్యం అవటానికి వ్యంజకం ఎట్లా అవుతుందో చూడాలి. ఉద్దేశోయం, ఉద్దేశ అంటే గనక అభిప్రాయము అనే దయచేసి అర్థం చెప్పుకోవద్దు. ఉత్ అంటే ఎత్తుగా, దేశ అంటే ప్రదేశము, ఎత్తుగా ఉన్న ప్రదేశము ఇది అని అక్కడ ఉన్న లక్షణం. ఉద్దేశోయం. చాలా జాగ్రత్తగా ఈ శ్లోకాన్ని వినండి మీరు. ఉద్దేశోయం. ఈ శ్లోకం వరకు చదువుతా, కొంచెం 5 నిమిషాలు లేట్ అయినా పర్లే కదా. పర్వాలేదు సార్. రైట్. ఉద్దేశోయం సరస కదళి శ్రేణి శోభాతిశాయి. ఇది ఎత్తుగా ఉన్న ప్రదేశము. సరస కదళి శ్రేణి శోభితాతిశాయి. ఈ ప్రదేశం ఎట్లా ఉందిరా నాయనా? ఆ కదళి వృక్షములతో అంటే అరటి చెట్లతో నిండి శోభితమాశ అతిశాయి, చాలా శోభస్కరంగా ఉన్నది. ప్రతి పదాన్ని పట్టుకోండి. మనం ఇప్పుడు వాక్యాన్ని చెప్పుకున్న అర్థాన్ని తర్వాత కుంజోత్కర్షాంకురిత రమణీ విభ్రమో నర్మదాయా. కుంజోత్కర్ష అంకురిత రమణీ విభ్రమో నర్మదాయా. కిం చైతస్మిన్ సురత సుహృదస్తన్వితే వాంతి వాతాః ఏషామగ్రే సరతి కలితాకాండకోపో మనోభూః. మనోభూః అంటే మన్మధుడు. వరుసగా చూద్దాం. ఇంకా ఈ వృత్తి చూసేద్దాం. అత్ర రథార్థం ప్రవిశేత్ ఇది వ్యంగ్యం అన్నాడు. ఇక్కడ గమనించండి. ఇప్పుడు ఇందులో వ్యంగ్యం ఏమిటి అంటే, ఇక్కడ కలవటానికి చాలా, రమించడానికి చాలా ఉత్తమమైన ప్రదేశం ఇది, నువ్వు ఇక్కడికి రా అని పిలవటం ఇందులో వ్యంగ్యము అని చెప్పాడు. అత్ర రథార్థం ప్రవిశేత్ ఇది వ్యంగ్యం. ఇది ఎట్లాగొచ్చిందో చూద్దాం. పైకి వెళ్దాం. ఉద్దేశోయం. ఇది వాచ్య వైశిష్ట్యానికి వాచ్యార్థం వ్యంగ్యం ఎట్లా అయిందో చెప్తున్నాడు. ఇక్కడ ఉన్న విశేషణాలు ఏమిటి, ఆ ప్రదేశం ఎట్లా ఉంది. ఉద్దేశోయం, ఈ ప్రదేశము చాలా ఎత్తుగా ఉంది. ఎక్కడుంది ఇది? నర్మదా నదీ తీరంలో ఉంది. తర్వాత చక్కగా సరస కదళి శ్రేణి శోభాతిశాయి. అంచేత చక్కగా పచ్చగా నవలాడుతున్నాయంటారే, అలాంటి అరటి చెట్ల యొక్క శ్రేణి అంటే వరుసలు అనమాట. ఎన్నో వరుసలు ఉన్నాయి, వరుసగా అరటి చెట్లు ఉన్నాయి అంత. తర్వాత కుంజోత్కర్షాంకురిత రమణీ విభ్రమో నర్మదాయా. లతాగృహాలు అంటే లతలతోటి మీరు గమనించే ఉంటారు. రకరకాల లతలు ఇలా ఒకదానికొకటి పేనుకుంటే ఆ మధ్యలో ఖాళీ ప్రదేశం ఉంటుంది. అక్కడ మనకి ఇప్పుడు ఏం లేదు. మీకు ఇది బాగా అర్థం కావాలంటే ట్యాంక్ బండ్ దగ్గరకు కానీ లేకపోతే ఇందిరా పార్క్ కానీ వెళ్తే మీకు అనుభవం వచ్చేస్తుంది. పక్కవాడిని పట్టించుకోకుండా వాళ్ళు అక్కడ వచ్చే ప్రేమికులు జంటలు పక్కనే కూర్చుంటారు. ఒకడికి ఏమి స్పృహ ఉండదు. ఈ మధ్య పార్కుల్లో ఏదో పెద్ద గొడవ అయిపోయింది. సరే,
ఇక్కడ ఉన్నటువంటి ఈ కుంజాకృతం ఈ వీటితో ఉన్నటువంటి అనేక లతలతో లతా గృహాలు యొక్క సౌందర్య అతిశయం చేత రమణీ విభ్రమాహ అంటే ఆ స్త్రీలకి ఒక రకమైనటువంటి చిత్తమునందు విభ్రమ స్థితి అంటే స్థిరంగా లేకపోవడం అనేటటువంటి స్థితిని కల్పిస్తోంది ఈ లతా గృహాలు చూస్తే అని వీటి చెప్పి కిం చేత్ కిం చైత్ అస్మిన్ అనేది కదా కిం చేత్ అస్మిన్ అన్నమాట. ఎవరిని అంటున్నాడు? ఆ తన్విని. కిం చేత్ అస్మిన్ సురత సుహృదస్తన్వి తే ఓ తన్వి అని ఆవిడ సంబోధిస్తున్నాడు అనమాట. ఇంకోటి చెబుతా విను. ఏమిట అంటే ఇక్కడ ఇద్దరు కలవటానికి కావలసినటువంటి అద్భుతమైన సహకారి అయినటువంటి సురత సుహృదత అనేటువంటి వాతాహ చల్లటి గాలి హాయిగా వీస్తోంది అక్కడ. ఏమండి? అయిన తర్వాత ఏషామగ్రే సరతి ఇవన్నీ ఉన్నాయి. సరే, వీటి ముందేం ఉందిట? సమయం కాని సమయంలో కోపం వహించిన మన్మధుడు నడిచి వస్తున్నాడు అన్నాడు. ఇది మనం పట్టుకోవలసిన పదం. ఏషామగ్రే సరతి వీటన్నిటికన్నా చెప్పినవాడు కన్నా ముందు ఎవడు అక్కడ వచ్చి ముందు ఎవడు కూర్చున్నాడు? మన్మధుడు కూర్చున్నాడు. ఎలాంటి వాడు? సరతి కలిత కాండకోపహ ఏమండి? అంటే ఆ సమయము కాని సందర్భము కాని సమయంలో కోపం వహించిన మన్మధుడు అన్నాడు. అంటే ఓ ప్రియురాల, మన ఇద్దరం కలవటం కోసమని ఈ లతా గృహాల్లోకి నువ్వు ప్రవేశించు అని ఆ తన్వికి ఈ ప్రియుడు వ్యంగ్యాత్మకంగా చెప్పినటువంటి శ్లోకము. ఇక్కడ స్త్రీకి వేసిన విశేషణం చూడండి. తన్వి అన్నాడు. అంటే తన్వి అంటే చాలా చిక్కిపోయిన అని. అంటే ప్రియుణ్ణి కలవక మన్మథ వేదనతో బాధపడుతున్నది అనే స్ఫురణ కలిగించేలా ఉంది. ఇక ఉద్దేశ అంటే ఎత్తైన ప్రదేశము. ఎత్తైన ప్రదేశం అంటే ఏమిటి? ఇప్పుడు ఫ్లాట్ గా ఉందనుకోండి, కాసేపు 10 మంది తిరుగుతారు, వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఈ ప్రదేశం ఎత్తుగా ఉండేటప్పటికీ ఇతరులు ఇక్కడికి వచ్చే అవకాశము లేదు. ఈ ప్రదేశం చాలా ఐసోలేటెడ్ ప్లేసు. సరస కదళి పైన రెండో భాగం. సరస కదళి శ్రేణి శోభితాతిశాయి. ఇక్కడ చుట్టూ అరటి చెట్లతో శ్రేణులతో ఉండటం వల్ల ఏమిటవుతుంది ఇక్కడ? ఇది చాలా రహస్య ప్రదేశము. ఓపెన్ స్పేస్ అయితే భయం. ఎంత చెట్ల మధ్యలో ఉన్నక్కడ ఎవరికి కనబడతాడు వీడు? కనుక చక్కటి రహస్య ప్రదేశంలో ఉన్నామనే వాక్యం ఇస్తుంది ఆ పదం. కుంజోత్కర్ష. తర్వాత మన్మథ భూహు అగ్రే సరతి. మన్మధుడు మన్మధుడు కాదు, మనోభూహు అగ్రే సరతి అంటే అందరికన్నా ముందు మన్మధుడు వచ్చి కూర్చున్నాడు కనుక మనసుని క్షోభ పెడుతూ ఉంటాడు. మనసుని మధించేవాడమ్మా మన్మధుడు అంటే. మన్మథ భూహు సరే మనోభూహు వాడు అందరికన్నా ముందు వచ్చి కూర్చున్నాడు అక్కడ. ఈ లతా గృహాలు ఏమన్నా చాలా చక్కగా ఉన్నాయి, సురత క్రీడకి చాలా సహకారిగా ఉన్నాయి. పోనీ గాలి చూద్దామా? హాయిగా చల్లటి గాలి వస్తోంది కనుక నీవు ఈ గృహంలో ప్రవేశించు అని ప్రియురాలికి అన్యాపదేశంగా చెప్పినది అని ఇక్కడ ప్రతి వాక్యమునకు వ్యంగ్యం ఎలా వస్తుంది అని చెప్పడానికి ఉదాహరణగా ఇచ్చిన శ్లోకము. ఇక్కడికి 1, 2, 3, 4 చెప్పుకున్నాం. 3 అవి, ఇవి 2, 5 చెప్పుకున్నాం కదండి. అవును సార్. 5 అయినాయి. ఇవాళ 5, మిగతా 5
రేపు రేపటితో గురుగారు ఈ మిగతా ఇది చెప్పుకుంటే తృతీయోల్లాసం సంపూర్ణం. గురుగారు వాంతి అంటే వీస్తున్నాయి అని కదా? అంతే అండి. వా వాతాహ వాంతి. వాతాహ అంటే గాలులు కదమ్మా, గాలులు, అదే గాలులు వీస్తున్నాయి. వీస్తున్నాయి. ఓకే. అది ఇక్కడ గాలి వీస్తున్నది, గాలులు వీస్తున్నాయి. వీస్తున్నాయి. అంటే గాలులు ఓకే. వీటి వేయటం అసలు నాకు అర్థం కాలేదు అంటే, ఒక్కొక్క లత ఒక్కొక్క పుష్ప సౌరభంతో ఉంటుంది. ఆ పుష్ప సౌరభం మీద నుంచి వచ్చే గాలి ఒక్కొక్క విధంగా ఉంటుంది. అది మనసుకి ఏమన్నా సురత క్రీడ వైపుకి ఉత్సాహపరుస్తున్నట్టు ఉంటుంది అని అంత కనెక్టివిటీ పెట్టాడండి ఆ కవి. చాలా బాగా 4 రాశారు. లైన్లు రాశాడు గాని 4 గంటలు చెప్పుకునే మ్యాటర్ రాశాడు అక్కడ. అవును గురుగారు, ధన్యవాదాలు. కనుక ఇక్కడికి ఇవి చెప్పుకున్నాం. రేపు మిగతావి చెప్పుకుందాం. తర్వాత ఏం చేయాలి, ఏం చదువుకోవాలి తర్వాత పరిశీలిద్దాం. ప్రస్తుతానికి ఆపుకుందాం.